పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ యుద్ధానికి దిగవచ్చనే భయాందోళన పాక్ ప్రజల్లో, ముఖ్యంగా అక్కడి రాజకీయ నేతల్లో కనిపిస్తోంది. పాలకపక్ష నేతలు మాత్రం భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, దురాక్రమణకు దిగితే అనుముప్పు తప్పదని, పూర్తిస్థాయి యుద్ధానికి వెనకాడమని చెబుతున్నా పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనే కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే యుద్ధ భీతితో పలువురు సైనిక సిబ్బంది రాజీనామాలతో తిరుగుటపా కడుతూ ఉంటే 4 రోజులకు సరిపడా మందుగుండు సామాగ్రి మాత్రమే పాక్ వద్ద ఉందని, తీవ్రమైన మందుగుండు కొరత ఉందనే ప్రచారం బలంగా జరుగుతోంది. వీటిని బలపరిచే విధంగా మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన పాక్ ఎంపీ షేర్ అఫ్జల్ ఖాన్ మరవత్ తన ఆలోచన చెప్పి ఆశ్చర్యపరిచారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ కు లీగల్ అడ్వైజర్ గా, పార్టీ ప్రతినిధిగా కూడా అఫ్జల్ ఖాన్ ఉన్నారు. యుద్ధం అంటూ మొదలైతే ఆయుధం పట్టి కథన రంగంలోకి వెళ్తారా అని ఒక పాత్రికేయుడు అఫ్జల్ ఖాన్ ను ప్రశ్నించినప్పుడు, యుద్ధం అంటూ వస్తే నేను ఇంగ్లాండ్ కు వెళ్లిపోతానంటూ ఆయన సమాధానమిచ్చారు. కాగా యుద్ధం వస్తే ఇంగ్లాండ్ పారిపోతానంటూ పాక్ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వెంటనే స్పందించింది. పాక్ ఆర్మీని ప్రజలు కానీ, నాయకులు కానీ విశ్వసించటం లేదని, ముఖ్యంగా భారత్తో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పాక్ ఆర్మీని విశ్వసించే వారే అక్కడ కరువయ్యారని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ బండారి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. పాకిస్తాన్ మంత్రులు ఇప్పటికే తమ కుటుంబ సభ్యులతో ఇంగ్లాండ్ తదితర దేశాలకు వెళ్లిపోయేందుకు విమానం టికెట్లు బుక్ చేసుకున్నారని తెలిపారు. భారతదేశ రక్షణ సామర్థ్యంతో తలపడలేమనే విషయంలో పాక్లో ఏకాభిప్రాయం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పాకిస్తాన్కు భారత్ గట్టి జవాబివ్వనుందనే అభిప్రాయం పాక్ ప్రజలతో పాటు ప్రపంచ దేశాల్లోనూ ఉంది అని ప్రదీప్ బండారి తెలిపారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.